సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు అడ్డంకులు తొలగాయి. హైకోర్టు అనుమతితో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు బీఆర్ఎస్ నేతలు. సభను సక్సెస్ చేయాలని యువతకు పిలుపునిచ్చారు కేటీఆర్. ఉద్యోగాల కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు ఆయన. కాంగ్రెస్ డిక్లరేషన్ ను అమలు చేయడం లేదంటూ పోరుబాటు పట్టింది బీఆర్ఎస్. రైతు డిక్లరేషన్ పై వరంగల్లో సభ నిర్వహించిన గులాబీ పార్టీ నిరుద్యోగ సమస్యపై గ్రేటర్ హైదరాబాద్ లో సభను నిర్వహిస్తోంది. యువ సంగ్రామ సభలో నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తామంటోంది. శనివారం జరగనున్న సభ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటి వరకు హామీని నిలబెట్టుకోలేదన్నారు. హామీలను అమలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సభను నిర్వహిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేతలు. యువ సంగ్రామ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. హైవేలను బ్లాక్ చేయొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని కండిషన్ పెట్టింది. హైకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో సభకు సన్నద్ధమయ్యారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం ఒకవైపు ఇది భారత రాష్ట్ర సమితి యువ సంగ్రామ సదస్సు అయితే నిరుద్యోగ జేఏసీ మీద అనవసరమైన అభండాలేసి తెలంగాణ ఉద్యమం కోసం మరి ఎన్నో పోరాటాలు చేసిన జేఏసీ మీద అభండాలేసి మళ్ళీ న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆయన కూడా మరి గౌరవ హైకోర్టు నిజం వైపే నిలబడ్డది, న్యాయం వైపే నిలబడ్డది. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన నిరుద్యోగులను పెయిడ్ బ్యాచ్ అండం దుర్మార్గమన్నారు గులాబీ నేతలు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ వచ్చింది మనది అశోక్ నగర్. మరి అశోక్ నగర్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచా? పెయిడ్ బ్యాచ్లు పెయిడ్ చేసి లాంటివి ఏం లేవంతా. అవసరం తీరింది కనుక అట్లే మాట్లాడతారు. ఓడ ఎక్కేటప్పుడు ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడే మల్లన్న. ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే వాళ్ళు పెయిడ్ బ్యాచ్లు, పెయిడ్ చేసిలు, పెయిడ్ వర్కర్స్ అని చిత్రీకరిస్తారు. తప్పది, విద్యార్థుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. ఇలాంటి మాట్లాడితే దిద్దుబాటు చర్యలు చేసుకోవాలి తప్ప ఉట్టిగా అభండాలనేది విద్యార్థులపైన ఇస్తే విద్యార్థులు ఊరుకో. ప్రభుత్వ అడ్డంకులను ఎదుర్కొని పర్మిషన్ తెచ్చుకున్నామన్న బీఆర్ఎస్ నేతలు సభను సక్సెస్ చేస్తామంటున్నారు.